భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతోషించినది. బాలాదేవి అనగా అమ్మవారి అంశం అయిన బాలా త్రిపుర సుందరి. అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి భండాసురుని 30 మంది పుత్రులను వారి సైన్యంతో సహా అందరినీ సంహరించును. బాలాదేవి 9 సంవత్సరముల వయసుతో ఉంటుంది కనుక 9 బీజాక్షరాలు బాలా మంత్రములో ఉంటాయి. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఐం క్లీం సౌహ్. శ్రీ బాలాయే నమః లేదా శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అని జపించాలి. ఐం వాగ్బీజం, క్లీం మన్మథ బీజం, సౌహ్ సౌభాగ్య బీజం. ఈ బాలా మంత్రం సర్వాభీష్టప్రదమైన మంత్రం. భండాసురుని పుత్రులు మనలో భ్రమలను కలగచేసేవాళ్ళు. ఈ భ్రమలకు లోనై మనం వంచింపబడతాము. ఇట్టి అసురీ శక్తులను నిర్మూలించి మనలను కాపాడే బాలా త్రిపుర సుందరి యొక్క శౌర్యానికి సంతోషించును జగన్మాత. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతోషించున్నది. విషంగుడు, విసుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. సంగం అంటే రాగం, విషంగము అంటే వికటించిన రాగం. విషంగుడు మనలో విషయలంపటత్వాన్ని రెచ్చగొట్టేవాడు. వీనిని మంత్రినీదేవి అయిన శ్యామలాదేవి వధించడం విని అమ్మవారు సంతోషించినది. మనలోని వికృత భావాలను రెచ్చగొట్టే అసురీగుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించును జగన్మాత. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే భండాసుని సోదరుని ప్రాణాలను హరించిన వారాహిదేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది. విషంగుడు, విశుక్రుడు వీరిద్దరూ భండాసురుని సోదరులు. వీరు భండాసురుని బాహువుల నుంచి పుట్టినవారు. వీరు భండాసురుని ఇరువైపుల నుండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారి దండనాథ అయిన వారాహీదేవి చేత హతుడవుతాడు. బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలి అంటే ఈ వారాహీదేవి దయ ఉండాలి. మనలో విశుక్రుడు అహంకార, వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడు అవుతాడు. వీడిని చంపాలంటే దండనాథ అయిన వరాహీదేవి వలనే అవుతుంది. ఇక్కడ దండనాథ పదంలో దండ అనగా మనలో యోగదండము, బ్రహ్మదండము, మేరుదండము మొదలైన పేర్లతో పిలువబడే వెన్నుముక అని అర్థం. మన తేజస్సు వెన్నుముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్రం రహస్య అర్థం. వర అహం, వరాహం అనగా శ్రేష్టమైన అహం అని అర్థం వస్తుంది. వరాహము అనే పదము సర్వేశ్వరునికి సంబంధించిన అపరిమితత్వాన్ని, అఖండతత్వాన్ని సూచిస్తుంది. వరాహ అవతారము జలము నుండి భూమిని ఉద్ధరించినట్టు విశుక్రుని వలన సంసార లంపటమునందు చిక్కుకున్న వారిని పైకెత్తి ఉద్ధరించును వారాహీదేవి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుని యొక్క ముఖమును చూసినంత మాత్రమున కల్పింపబడిన గణపతి గలది. విశుక్రుడు 8 కోణాలు, 8 త్రిశూలాలు, 8 మంది దేవతలచే ఉండే 4 మైళ్ళ విస్తీర్ణము ఉన్న జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా చైతన్యరహితమైనది. ఆ సంగతిని శ్యామల, వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు విఘ్ననాశనార్థం గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుని మందస్మితముతో ఒక్కసారి చూసింది. ఆ చూపు ఫలితంగా విజయ గణపతి ఆవిర్భావం జరిగింది.
विशुक्रप्राणहरणवाराही वीर्यनन्दिता कामेश्वरमुखालोक कल्पितश्रीगणेश्वर महागणेश निर्भिन्न विघ्नयंत्र प्रहर्षिता भंडासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणी మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణపతి చేత నశింపబడిన విజయ విఘ్నయంత్రమునకు మిక్కిలి సంతోషించినది. విసుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని గణపతి నశింపచేయడం చూసి అమ్మవారు సంతోషించింది. గణపతి చేసిన సహకారానికి సంతోషించి ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది అమ్మవారు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసుడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినది. విసుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని విజయ గణపతి నశింపచేయగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై అధిక భాగం భండాసుర సైన్యాన్ని సంహరించాయి. భండాసుడు ఇక స్వయంగా రంగంలోకి దిగాడు. ఎన్నో రకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నిటిపై అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఒక్కసారిగా వర్షించి వాటన్నిటినీ నిరోధించి నాశనం చేసింది. మనలోని దుస్సంకల్పము అనేవి భండాసురుని అస్త్రాలు శస్త్రాలు. వాటిని అమ్మవారు తన ప్రతి అస్త్రాల ద్వారా నశింపచేసి మన ఆలోచనలను సంకల్పాలను సన్మార్గంలో పెడుతుంది. महागणेश निर्भिन्न विघ्नयंत्र प्रहर्षिता भंडासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुलिनखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. తన రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించిన నారాయణుని దశ అవతారమూర్తులను కలిగినది. నారాయణుని దశ అవతారములు అమ్మవారి రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించినవి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. భండాసురుడు సర్వ అసుర అస్త్రములను ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణాది రాక్షసులు పుట్టి శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధమైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోల నుంచి పుట్టిన 10 అవతారమూర్తులు వారిని సంహరించారు. అమ్మవారి గోరు కదలిక వలనే గొప్ప గొప్ప అవతారమూర్తులు పుట్టి అసుర సంహారం చేయగలిగినప్పుడు అమ్మవారు ఎంతటి శక్తి స్వరూపినో అర్థమవుతుంది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్ర అగ్నికి పూర్తిగా కాల్చబడిన రాక్షస సైన్యం గలది. అత్యధిక శాతం భండాసురుని సైన్యం నశించిన తరువాత మిగిలిన సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపచేయడానికి అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. పాశుపతాస్త్రానికి అధిదేవత శివుడు, మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు. ఈ మహాపాశుపతాస్త్రం అత్యంత శక్తివంతమైనది. అజ్ఞాన అసురీ భావాలు అధికముగా పెరిగినప్పుడు, జీవులకు ముప్పు కలిగేట్టు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఈ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జీవులను రక్షిస్తుంది. करांगुलिनखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका.